వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు గోంగూర చికెన్ మేము ఎలా చేసుకున్నామో చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఫస్ట్ ఒక 10 రూపీస్ది గోంగూర కట్టలు తీసుకోవాలి. పావు కిలో చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అందులో ఒక స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, ఒక స్పూను ధనియాల పొడి, నాలుగు స్పూన్ల మిరపొడి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను నేను. బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేయాలి, దీనికి బాగుంటుంది. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి. చాలా తొందరగా అవుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో కానీ, చపాతీలకు కానీ, పూరీలకు కానీ చాలా బాగుంటుంది. మనకు గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి ఐరన్ వస్తుంది. చికెన్ కూడా హెల్త్కి మంచిది కాబట్టి మంచి ఫ్రై చేసుకుంటే 2 days ఉంటుంది ఇది. ఇలా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా వేగాలి కొద్దిసేపు వేగిన తర్వాత చికెన్ అందులో వేసేసి బాగా కలపాలి. ఆల్రెడీ ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు వేసాం కదా, అది కలిపెట్టింది ఇందులో వేసి కొద్దిసేపు నూనెలో వేపుకోవాలి బాగా. తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసిన తర్వాత నూనెలో వేగిన తర్వాతనే మనము గోంగూర వేయాలి. ఇప్పుడు గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూరను అందులో వేసేయాలి. ఇందులో వాటర్ అవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఓన్లీ ఈ గోంగూరతో వచ్చిన వాటర్, తర్వాత ఆయిల్తోనే ఉడికిపోతుంది. వాటర్ వేయక్కర్లేదు. మూత పెట్టేసేయాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఉడకాలి. ఇంకా గోంగూర ఉడకలేదు కాబట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించాలి. చిన్న చిన్న కాడలు వేస్తేనే పులుపు అనేది వస్తుంది కాబట్టి నేను కొంచెం కాడలు ఉంచేసాను. కొద్దిసేపు ఉడకనించాలి. గోంగూర ఉడికితే చికెన్ ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఒక 5-10 నిమిషాల్లో ఉడికించుకుంటే మనకు గోంగూర చికెన్ రెడీ అవుతుంది. చూడండి, మెత్తగా ఉడికిపోయింది గోంగూర కూడా. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. కొంచెం కొబ్బరి, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క వేసి గ్రైండ్ చేసుకొని వేయాలి. అంతే, ఇంకేం మసాలా పట్టదు దీంట్లో మనకి. ఇలా దగ్గరికి అయిన తర్వాత తీసేసుకోవాలి. గోంగూర టేస్టీ గోంగూర చికెన్ రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసి చూడండి ఒకసారి. Thanks for watching my channel. Please subscribe.